వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మమ్మలను మీ చేతులకు సమర్పించుకుంటున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తున్నాము. ప్రతి ఆర్థిక అవసరత మీరు తీర్చండి. మాకున్న ఆయన ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్, ట్రబుల్స్ అన్నిని కూడా యేసయ్య మీ చేతికి అప్పగిస్తున్నాం. డీల్ ఇట్ అండ్ హీల్ ద కండిషన్. ప్రభు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనంకి ముందు మొదటి వచనంలో దాస్యము అను కాడి కింద మీరు చిక్కుకోకండి అనే పిలుపు పౌలు గారు ఇచ్చాడు. దాస్యము అనే కాడి కింద చిక్కుకోవద్దు. ఏమిటి దాస్యము? ధర్మశాస్త్రము యొక్క దాస్యములోనికి మనుషులు వెళుతున్నారు. ధర్మశాస్త్రము వదలదు. ఎందుకంటే ఇట్స్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆఫ్ గాడ్, covenant of God, and God gave that to Israelites, not to the Gentiles. అది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటిది. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో దేవునితో సంబంధం ఉన్న ప్రజలుగా ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి లోబడ్డారు. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణముగా నెరవేర్చి తొలగించాడు. కృప ద్వారా పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రము కృప కోరుకొనుటకు కారణంగా ఉండాలని దేవుడు ప్రసాదించాడు. ధర్మశాస్త్రానికి నీతి ఉంది, కానీ ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదు. ధర్మశాస్త్రం వల్ల మనం పరలోకం వెళ్ళలేమనేది మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం మనలను పాపులు అని నిర్ధారిస్తుంది. ఇట్స్ లైక్ ఏ లాబొరేటరీ విచ్ ప్రూవ్స్ దట్ వీ ఆల్ ఆర్ సిన్నర్స్. మనమందరం పాపులమని తెలియజేసే ప్రయోగశాల ధర్మశాస్త్రం. కాబట్టి ఈ ధర్మశాస్త్రం మనుషులను తన వశములో, తన దాస్యములో ఉంచుకుంది. మనుషులు పాపమునకు దాసులైనంతకాలం ధర్మశాస్త్రానికి దాసులుగా ఉన్నారు. పాపమునకు దాస్యము ఎప్పుడైతే తొలగిపోయిందో ధర్మశాస్త్రానికి ఆ యొక్క అధికారం లేకుండా ఉంటుంది. కనుక పాపం నుండి విడుదల లేకుండా ధర్మశాస్త్రం నుండి విడుదల రాలేదు. పాపం నుండి విడుదల వచ్చింది యేసు వల్ల, కాబట్టి ధర్మశాస్త్రం నుండి కూడా విడుదల వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి ధర్మశాస్త్రం పాపిగా తీర్చలేదు, ధర్మశాస్త్రం పాపిగా ఎంచలేదు, నిరూపించలేదు. ఎందుకంటే క్రీస్తు పాపి పట్ల తన యొక్క రక్షణ సంకల్పాన్ని బయలుపరిచారు. క్రీస్తు రక్తము చేత కొనబడినందున స్వతంత్రులమవుతున్నాము, ధర్మశాస్త్రాన్ని దాటి వెళ్తున్నాము. ధర్మశాస్త్రం తుడిచివేయబడింది. కొలస్సీ 2:13-14 చేవరాత యేసుక్రీస్తు ప్రభు తుడిచివేసినట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం స్వతంత్రులమయ్యాము. చూడుడి, లుక్, చూడుడి, 2వ వచనం, చూడుడి అని ప్రారంభించాడు. మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనమేమీ కలుగుదని పౌలును నేను మీతో చెప్తున్నాను. మీరు ఇంకా సున్నతి పొందితేనే దేవుని సంబంధులం అని అనుకుంటే you are not belongs to God as per the New Testament.
విశ్వసించిన వారు, క్రీస్తునందు విశ్వసించిన వారు క్రీస్తు ద్వారా దేవునితో సంబంధులై సమాధాన పడతారు. ఇది న్యూ టెస్టిమెంట్, ఇది కొత్త నిబంధన. ఓల్డ్ టెస్టిమెంట్ ఏమిటి? సున్నతి శరీరమును పొందుట ద్వారా ప్రజలలో గుర్తించబడతారు. ఆ ప్రజలు వాగ్దాన ప్రజలు. అర్థమైందా? కనుక వాగ్దాన ప్రజలుగా వాడు గుర్తించబడటానికి సున్నతి ఖచ్చితమైంది. వాళ్ళకి సున్నతి లేనివాడు తన ప్రజల నుండి కొట్టివేయబడతాడు. కాబట్టి సున్నతి చేసుకున్నవాడు దేవుని ఆజ్ఞకు లోబడినట్లు. దట్ ఈజ్ ఓల్డ్ టెస్ట్మెంట్, అది పాత నిబంధన. దేవునికి లోబడుతున్నాడు అనేది రుజువు అవుతోంది. తాను పాపినని తెలుసుకుంటున్నాడు, తనకు రక్షకుడు అవసరమని తెలుసుకుంటున్నాడు. దట్ ఈజ్ ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ ఏంటంటే యేసుక్రీస్తు మానవ పాపం కొరకు సిలువలో బలయ్యాడు. ఆయన రక్తం చేత ఆ పాపమునకు ప్రాయశ్చిత్తపు వెల ఆయన చెల్లించాడు. అట్టి కారణం చేత మానవ జాతి పాపాన్ని నుండి, పాపం వల్ల కలిగే శిక్ష అయిన మరణము నుండి, అగ్నిగుండం నుండి తప్పించబడుతున్నారు. ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. ఒక మాట కొంచెం చెప్తాను నేనండి. ఈ మధ్యన నేను టీవీలో ఒక ఆర్గ్యుమెంట్ విన్నాను. ఆర్గ్యుమెంటు ఒక సువార్త ప్రకటన చేస్తున్న ఇమ్మెచ్యూర్డ్ క్రిస్టియన్కి ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ కలిగిన యాంటీ క్రిస్టియన్కి మధ్యన టాక్. అది ఆ యాంటీ క్రిస్టియన్ ఏమడిగాడు? యేసుక్రీస్తు నమ్మితే ఏమొస్తుందని అడిగాడు. యేసుక్రీస్తు మరణం నుండి తప్పిస్తాడు అని చెప్పాడు విశ్వాసి, ఇవాంజలిస్ట్, ఇమ్మెచ్యూర్డ్ మ్యాన్. చెప్పగానే వాడు అడిగింది ఏంటంటే అవతలడు, అబ్బాయి మరి క్రైస్తవులందరూ చచ్చిపోతున్నారు ఏంటని అడిగాడు. క్రైస్తవులందరూ చనిపోతున్నారుగా, మరి మరణం నుండి విడిపిస్తాడన్నావు, మరణం ఉండకుండా చేస్తాడన్నావు. వాట్ ఈస్ దిస్? We are not able to communicate the truth properly. Please understand. మరణం అంటే ఏంటి? మరణము అనగా అగ్నిగుండము. మరణము అనగా కండెమ్నేషన్, అగ్నిగుండము. ప్రభువు తప్పించేది అగ్నిగుండం నుండి. ప్రభువు తప్పించేది ఫిజికల్ డెత్ నుండి కాదు. ఫిజికల్ డెత్ అందరికీ వస్తుందని చెప్పిన ఆయన ఎలా తప్పిస్తాడు ఫిజికల్ డెత్? ఒక ఏలియా, హనోకు తప్ప భూమి మీద ఉన్న కోట్లాది మనుషుల్లో ఎవడు మరణించకుండా లేడు. హెబ్రీ 9:27 చెబుతుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందాలి. ఇట్ ఈస్ అపాయింటెడ్ దట్ ఎవ్రీ హ్యూమన్ షుడ్ డై ఎట్ వన్స్. ఆఫ్టర్ దట్ దెర్ విల్ బి ద జడ్జ్మెంట్. ఆ తర్వాత తీర్పు జరుగును. కనుక జడ్జిమెంట్ ఉంది, డెత్ ఉంది, ఫిజికల్ డెత్ ఉంది. ఫిజికల్ డెత్ని తీసేస్తానని ప్రభు వాగ్దానం చేయలే. ఫిజికల్ డెత్ అయిన వాళ్ళకు ఒక వాగ్దానం ఉంది, రిజరక్షన్ ఈజ్ ద ప్రామిస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో పునరుద్ధానము వాగ్దానం ఉన్నది. భౌతిక మరణం నేను తీసేస్తానని ఎక్కడ చెప్పాలా. కనుక బైబిల్లో మరణము అన్నప్పుడల్లా పాపము వలన వచ్చు జీతం మరణము అన్నప్పుడు భౌతిక మరణం కాదు, ఆధ్యాత్మిక మరణము, అగ్నిగుండము. ఈ అగ్నిగుండము నుండి తొలగిస్తాడు యేసుక్రీస్తు ప్రభు, తొలగించాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రతి మానవుణ్ణి వారి పాపాన్ని బట్టి నరకానికి వెళ్లకుండా ప్రతి మానవుని కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి ఇండివిజువల్ సిన్ కొరకు మరణించి తాను మనలను పవిత్రులుగా చేశాడు. మన పాపాన్ని వహించి ఆయన శిక్ష భరించి మనలను రుణ విముక్తులుగా చేశాడు. అర్థమైందా? మనలను రుణ విముక్తులుగా చేశాడు ప్రభు. ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. అందుకే చూడుడి అన్నాడు. ఎంత వివరణ ఇస్తే కానీ లుక్ అనే మాటకు మీకు అర్థం సరిపోదు. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదో. You will not get any benefit of salvation, or you will not get anything. యేసుక్రీస్తు వల్ల నీకు ప్రయోజనం ఏమిటి?
రక్షణ. యేసుక్రీస్తు వల్ల నీకు ప్రయోజనం ఏంటి? పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు వల్ల నీకు ప్రయోజనం ఏంటి? నిత్యజీవ వారసత్వము. యేసుక్రీస్తు వల్ల నీకు ప్రయోజనం ఏమిటి? దేవుని కుమారుడిగా మారటం. యేసుక్రీస్తు వల్ల నీకు ప్రయోజనం ఏమిటి? దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయికి ఎదగటం. కాబట్టి పౌలు చెప్తున్నారు, మీరు సున్నతి పొందిన ఎడల, పొందని ఎడల కాదండి, పొందిన ఎడల. పొందిన ఎడల నువ్వు సున్నతి పొందితే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్టు కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు విశ్వాసం మూలంగా నీతిమంతుడవుతాడు తప్ప బాహ్య సంబంధమైనటువంటి రుజువుల వల్ల కాదు. సహోదరుడా, సహోదరి, ఈ విశేషత నీవు గుర్తెరగాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. క్రీస్తు వలన మీకు ప్రయోజనం కలుగదు. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకెంతో గొప్ప ప్రయోజనం. ఈ లోకంలో నీవు రారాజుగా బతుకుతావు, డబ్బు లేని రాజుగా కూడా బతకగలుగుతావు. యూ కెన్ రూల్ ద వరల్డ్ బై యువర్ వర్డ్. ఈ లోకాన్ని మాటతో శాసించే స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. సాతాను నీకు తలవొగ్గి భయపడి నమస్కరిస్తాడు. ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ ద గాడ్, if you are the friend of Jesus Christ and you have the person who had faith on him, క్రీస్తునందు విశ్వాసం కలిగిన వానిగా, ఆయన స్నేహితునిగా, ఆయన బిడ్డగా, దేవుని కుమారునిగా నీవు ఉండగలిగినట్లయితే నీ జీవితాన్ని ప్రభువు ఉద్ధరిస్తాడు. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషులకు నేను మరల దృఢముగా చెప్పుచున్నాను. దిస్ ఈస్ ద డేంజర్ ఇన్ ఫాలోయింగ్ ద లా. 10 ఆజ్ఞలకు మరలా దాసుడు అయిపోతావు. సున్నతి పొందినప్పుడు నీవు 10 ఆజ్ఞలకు దాసుడు అవుతున్నావు. సున్నతి హృదయ సంబంధమైనది తప్ప బాహ్య సంబంధమైనది కాదు. నూతన జన్మ అనుభవము భౌతికమైనది కాదు, అంతరంగ సంబంధమైనది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ విశేషాలు గుర్తించాలి. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగలేదని పౌలు నేను మీతో చెప్తున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషులకు నేను దృఢంగా మరలా చెప్తున్నాను. ఇక్కడ గమనించారా? ఏమంటున్నాడు వాక్యంలో? గమనించారా? సున్నతి పొందినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఘనత క్రీస్తు వల్ల దొరకదు. ధర్మశాస్త్రం యావత్తు కూడా సున్నతి పొందినవాడు ఆచరించాలి, ఇందులో వ్యత్యాసం లేదు. హూ డు నాట్ డిపెండ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రీ సాల్వేషన్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మస్ట్ బేర్ దేర్ సిన్ ఆన్ ఓన్. వారు తమంతట తాము ఇది పొందాల్సి వస్తుంది, ఖచ్చితంగా పొందాల్సి వస్తుంది. సహోదరుడా, సహోదరి, తమంతట తాము తమ పాపాన్ని భరిస్తే పాపం బట్టి నరకానికి పోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? నథింగ్. ఏమీ లేదు ప్రయోజనం. అందుకని అన్నాడు, నీవు గనక ఒక్క ఆజ్ఞ పాటించడానికి ముందుకెళ్తే, అన్ని ఆజ్ఞలు పాటించితేనే కానీ నీతిమంతుడు కాలేవు. అన్ని ఆజ్ఞలు పాటించితే కానీ నీవు నీతిమంతుడు కాలేవు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఇది చాలా తేటగా చెబుతోంది. ఎవరైనా సరే 10 ఆజ్ఞల్లో 1 తప్పిపోతే 10 తప్పిపోయినట్లే. సెరిమోనియల్లో ఉన్న 6,000 ఆజ్ఞల్లో 1 తప్పిపోయినా మొత్తం తప్పిపోయినట్టే. మీకు మ్యాథమెటిక్స్ తెలుసు. మ్యాథమెటిక్స్లో ఎక్కడైనా ఒక్క చిన్న ఎర్రర్ వస్తే టోటల్ సమ్ వాల్యూ మారిపోద్ది. అవునా కాదా? వాల్యూ ఆఫ్ ద సమ్ విల్ బి చేంజ్డ్ ఆటోమేటికలీ బై ఎ లిటిల్ ఎర్రర్ అకర్డ్. ఒక చిన్న దోషానికి రిజల్ట్స్ మారిపోతాయి. అలాగే ఒక చిన్న ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చేస్తే నీవు మొత్తం ధర్మశాస్త్రం పాటించాలి. ఇట్ విల్ బికమ్ ద కర్స్ ఫర్ యూ. ఇట్ విల్ బికమ్ ద కర్స్ ఫర్ యూ.
నీకు అది ఒక శాపంగా పరిగణిస్తుందని ప్రభు పెట్టి నేను మనవి చేస్తున్నాను. మీలో ధర్మశాస్త్రముల నీతిమంతులుగా తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయారు. ఎవడు ధర్మశాస్త్రముల నీతిమంతులని తీర్చబడటానికి ఇష్టపడ్డారో వారు క్రీస్తు నుండి బొత్తుగా వేరే కృపల నుండి తొలగిపోయారు. కృప యోహాను 1:18 చెప్పాడు. కృప యేసుక్రీస్తు వల్ల కలిగింది. కృపలో మనం తొలగిపోకూడదు. వాక్యం చెబుతుంది కృపలో నుండి ఎవరు తొలగిపోయినట్టుట? యేసుక్రీస్తు నుండి వేరు చేయబడినటువంటి వారు. యేసుక్రీస్తు నుండి వేరు చేయబడిన వారు కృపలో నుండి తొలగిపోయారు. కనుక యేసుక్రీస్తుని విడవకూడదు. రక్షణకు ఆధారం ఆయనే, ఆయన నామే, ఆయన నామం యేసుక్రీస్తు యొక్క నామమే మనకు రక్షణకు ఆధారం. ఆయన తృణీకరిస్తే ఎట్లా మనం? కనుక వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆనరింగ్ హిమ్. 5వ వచనము, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు పరిశుద్ధాత్మ అను వరాన్ని దేవుని వలన పొంది అంతరంగంలో న్యూ నేచర్లో నూతన స్వభావాల్లో పరిశుద్ధాత్మని శాశ్వతంగా నివాసం కలిగి ఉంటారు. ఈ శాశ్వత నివాసం ఎవరికైతే కలిగిందో వారు విశ్వాసము వలన నీతి కలుగుతుంది మాకని ఎదురు చూస్తున్నారు. ఏది విశ్వసించారో దాన్ని పొందుకున్నామని నమ్మి ఆనందిస్తున్నారు. ఆ కోవకు చెందిన వాడే నేటి క్రైస్తవ సంఘానికి చెందిన క్రీస్తు బిడ్డ. క్రీస్తు సంఘానికి చెందిన వారమైన మనము వెయిటింగ్ ఫర్ ద రైచియస్నెస్, ద కవర్ ఆఫ్ రైచియస్నెస్ ఆన్ us by having faith on Jesus Christ alone. యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచటం మూలంగా కలిగేటువంటి నీతి అను వస్త్రము మన మీద కప్పబడినట్లు మనము ఎదురు చూచుచూ ఉన్నాము. స్టిల్ వీఆర్ ఇన్ ద sinful bodies, and in life we need to get the cover of righteousness. నీతి అనే ఒక మహిమను చేత మనం కప్పబడుటకు విశ్వాసము చేత ఎదురు చూస్తూ ఉన్నాము. ఇది పౌలు గారు చెబుతున్నాడు. వీఆర్ వెయిటింగ్ అంటిల్ ద లార్డ్స్ కమింగ్ టు రిసీవ్ ద గ్లోరియస్ బాడీస్ అండ్ స్పిరిట్ బాడీస్. మహిమ దేహాల కొరకు మనం ఎదురు చూస్తున్నాము. మనం మహిమ దేహాల కొరకు ఎదురు చూస్తున్నాము. సోదరుడా, సోదరి, క్రీస్తు యేసునందుండి వారికి సున్నతి పొందటం వల్ల ఏమి ప్రయోజనం లేదు, పొందకపోవటం ఎందు ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యము సాధకమగినట్లు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన కార్యము సాధకమగునట్లు విశ్వాసము ప్రయోజనకరమవుతుంది. విశ్వాసం గురించి మాట్లాడుతూ మరొక లక్షణం చెప్పాడు. ఏంటంటే ప్రేమ. ప్రేమ వల్ల సాధ్యమవుతుంది. ప్రేమ వల్ల సాధ్యమవుతుంది, ద్వేషం వల్ల సాధ్యం కాదు. టెర్రరిజం, నక్సలిజం, రౌడీయిజం, ఇవన్నీ ఈ డర్టీ ఇజమ్స్ అన్నీ కూడా ప్రేమ లేనివిగా ఉన్నవి. ప్రేమ లేనివాడు వాటిలో అట్రాక్ట్ అవుతాడు. ప్రేమ లేనివాడు కిరాతకుడు అవుతాడు. ప్రేమ లేనివాడు కిరాయి హంతకుడు అవుతాడు. ప్రేమ లేనివాడు కూనీకారుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఉన్నవాడు పంచుతాడు. కనుక ఈ వాక్యం ఏం చెప్తోంది? దేవుని ప్రేమ వలన కార్యము సాధకమగేటట్లు విశ్వాసమే ప్రయోజనకరం అవుతుంది. విశ్వాసము ప్రయోజనకరం అవుతుంది అన్నాడు. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు us. For in Christ Jesus neither circumcision nor uncircumcision counts for anything. Both are same. పొందిన ఒకటే, పొందకపోయిన ఒకటే. Circumcision is not mandatory. అది
Old Testament practice. We don't need to do that for our children or for us. పురుషులు రక్షించబడిన వారి కోసం ఈ విధమైనటువంటి సర్కంసిషన్ అవసరం లేదు. అయితే ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొందాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఇది నేర్చుకోవాలి. మీరు బాగుగా పరిగెత్తుచుంటుంది, సత్యమునకు విధేయతలు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? మీరు సత్యానికి విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచున్న వాని వల్ల కలగలేదు. ఏ ప్రేరణ? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు? సత్యానికి వ్యతిరేకంగా ఉండేటట్టుగా మీకు ప్రేరణ కలుగుతోంది. సత్యం చేయకుండా మిమ్మల్ని అసలు ఎవడు అడ్డగిస్తున్నాడు? అక్కడే ఒక ప్రశ్న ఉంది. ఎవడో ఉన్నాడు వెనకాల, వాడే అపవాది. అపవాది నిత్యం కూడా విశ్వాసుల మీద వివిధ రకాలైన బాణాలు వేస్తూ ఉంటాడు. వాటిలో ప్రధాన బాణం అవిశ్వాసం, అన్బిలీఫ్. ఆ అవిశ్వాసం అనేటువంటి భయంకరమైనటువంటి ఆ అగ్ని బాణం మనకు నష్టాన్ని తెస్తుంది. మీరెంత మాత్రము ఈ ప్రేరణ మిమ్మల్ని పిలిచిన వల్ల కలిగినది కాదు. పులిచిన పిండి కొంచెమైన ముద్ద అంతే పులియను. మీరు ఎంత మాత్రం వేరుగా ఉండి ఆలోచింపరని ప్రభువునందు విశ్వాసం కలిగి ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను. పౌలు అంటున్నాడు, ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ యూ. నేను నిన్ను నమ్ముతాను. నువ్వు ఖచ్చితంగా నీవు వేరే మాత్రంగా ఆలోచింపవని నేను రూఢిపరుచుకున్నాను. కలవరపరిచేవాడు ఎవడైనా ఉంటే వాడు తగిన శిక్ష భరిస్తాడు. తగిన శిక్ష భరిస్తాడు. కలవరం ఎవరిలోనే ఉన్నదా? క్రీస్తు యేసునందుకు రండి, క్రీస్తు దాన్ని తొలగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడండి, ఆయన కాపాడుకుంటాడు. కనుక మనము క్రీస్తు యొక్క అధికారంతో, దేవుని యొక్క అధికారంతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. సహోదరులారా, సొంతది పొందవలనని నేను ఇంకనూ ప్రకటించిన ఎడ్ల ఇప్పటికీ హింసించబడినేలా? యూదులకు క్రిస్టియన్స్కి వచ్చిన కాంట్రడిక్టరీయే సున్నతిని గురించినటువంటి ఆర్గ్యుమెంటు, విశ్రాంతి దినాన్ని గురించినటువంటి ఆర్గ్యుమెంట్. ఈ రెండు రిలీజియస్ రిచువల్స్ వదులుకోలేకపోయారు వాళ్ళు. ప్రభు అయితే ఫ్రీడమ్ ఇచ్చాడు. నీ యొక్క బలియాగం అవసరం లేదన్నాడు. నీ యొక్క ఏ విధమైనటువంటి నీ ఓన్ ఎఫర్ట్స్ పనికిరావని చెప్పాడు. కాబట్టి మనము ఎప్పుడూ కూడాను ఎంత మాత్రము కూడా వేరేగా ఆలోచించకూడదు. మనం ఎప్పుడూ కూడా విశ్వాసం కలిగినటువంటి వారు ప్రభువులాగా ఆలోచించాలి తప్ప మన మనసుతో ఆలోచించకూడదు. మన మనసుతో ఆలోచిస్తే చాలా లిమిటెడ్గా ఉంటుంది దాని రిజల్ట్. నేను ఈ సమయంలో వాక్యాన్ని ముగిస్తూ నేను మనవి చేస్తున్నాను. Do not practice the law. Do not go into the bondage of law of God. దేవుని వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి ఒక దాస్యము కిందకు వెళ్ళవద్దనేది ప్రభు పెట్టి నేను మనవి చేస్తున్నాను. 9వ వచనంలో వ్రాయబడిన మాట మనం చూస్తే, పులిసిన పిండి కొంచెమైన ముద్దను పులియజేస్తుంది అన్నాడు. ఇటువంటి ప్రేరణ దేవుని నుండి కలిగింది కాదన్నాడు. కనుక ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవించాలనే ఆలోచన దేవుని వల్ల కలిగింది కాదని పౌలు చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి, గ్రేట్ కాంట్రవర్సీ. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? సున్నతి పొందకపోతే మీరు నా సంబంధులు కాదని చెప్పాడు. మళ్ళీ దేవుడు పౌలు గారితో ఏం చెప్పాడు? సున్నతి పొందినవాడు నా సంబంధి కాదని చెప్పాడు. క్రీస్తు సంబంధి కాదు అటివాడు, సంఘానికి చెందినవాడు కాదని చెప్పాడు. మరి ఇది కాంట్రవర్సీ కదా. దేవుడు అబ్రహాంతోనేమో సున్నతి పొందాలన్నాడు, పౌలుతోనేమో పొందితే కుదరదన్నాడు. ఎట్లా ఇది? ఎట్లాగో చెప్తానేనండి. దట్ ఈస్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ దిస్ ఈస్ న్యూ టెస్టిమెంట్. ద డిఫరెన్స్ ఈస్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ద డిఫరెన్స్ ఈస్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. దేవుని వాక్యం ఒకదానికొకటి ఎప్పుడు విరుద్ధంగా చెప్పలేదు. ఒక విడి స్టేట్మెంట్ ఏమో ఓటీలో, ఒక విడి స్టేట్మెంట్ ఏమో ఎన్టీలో తీసుకోవటం,
ఈ రెండింటిని ముడి పెట్టేసేసి నేను తెలివిగలనని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం. ఏం తెలుసాయా వీళ్ళకి? చెప్పండి. బైబిల్ అంతా తప్పే అంటాడు ఒక్కొక్కడు, కానీ వాడికి తెలియదు ఏంటంటే డిస్పెన్సేషన్ ఆఫ్ ద లా, డిస్పెన్సేషన్ ఆఫ్ ద గ్రేస్, డిస్పెన్సేషన్ ఆఫ్ ద క్రాస్, ఇవన్నీ ఏమి తెలియకుండా ఒక చోట ఉన్నదాన్ని ఇంకో చోట ఉన్నదాన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే ఎట్లా? నిన్న దినం తమ్మిలేరు దాటద్దు అని చెప్పారు, ఇవాళ తమ్మిలేరు దాటచ్చు అని చెప్పారు. ఈజ్ ఇట్ కాంట్రడిక్టరీ? నో. ఎందుకంటే ఎందుకు దాటద్దు అన్నారంటే కాజ్వే మీద ఎక్కువ నీరు ప్రవహిస్తుంది, కొట్టుకెళ్ళి చస్తారా అని చెప్పాడు. ఇప్పుడు కాజ్వే క్లియర్ అయిపోయింది, వెరీ ఫ్రీ, బ్రిడ్జ్ బయటపడింది, యూ కెన్ మూవ్ ఆన్ అని చెప్పాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫ్లడ్ అండ్ ఫ్లడ్ రిలీఫ్, బోత్ ఆర్ ద డిఫరెన్స్. అంతేగాని కలెక్టర్ గారి మాట తప్పంటే ఎట్లను? అంతే, ఇది కూడా అంతే. ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పిన దాన్ని న్యూ టెస్ట్మెంట్లో కాంట్రడిక్ట్ అయితే గాడ్ నెవర్ కాంట్రడిక్ట్స్ హిమ్సెల్ఫ్. ఇది మనం గుర్తెరగకుండా బైబిల్ గ్రంథంలో దేవుడు దుర్మార్గుడు అంటే? కొంతమంది అంటారు బైబిల్ గ్రంథంలోని దేవుడు రక్త పిశాచి అంటారు, చంపేయమన్నాడు అంటారు. దట్ పీరియడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద జడ్జ్మెంట్ ఈజ్ డిఫరెంట్, బట్ ద జడ్జ్ ఇస్ ద సేమ్. కృపాకాలం ముగిసిన తర్వాత, డిస్పెన్సేషన్ ఆఫ్ ద గ్రేస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది వీళ్ళందరికీ కూడా. ఎవరైతే దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు ఏదైతే జస్టిస్ అన్నారో అది ఆ రోజున బయటపడదు, అప్పుడు వారు జవాబు ఇవ్వాలి. కనుక చాలా క్లియర్గా తెలుసుకోవాలి బైబిల్ అందరూ తెలుసు అనుకోకండి. ఇట్లా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయేవాడు అందరికీ బైబిల్ తెలియదండి. నా మాట బాధ కలుగుతుందా క్రైస్తవులారా? బైబిల్ చదవండి అంటే పైనుంచి కిందకి ఏదో ఎద్దనపూడి సులోచనారాని నవలు చదివినట్టు, ఎండమూరి వీరేంద్రనాథ్ నవలు చదివినట్టు కాదు. యు మస్ట్ లెర్న్ వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇట్ వాజ్ రిటన్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. It was written for the salvation of the humanity. ఏమీ తెలుసుకోకుండా బైబిల్ అంతా తప్పంటే ఎట్టాగండి? ఈ ఆర్గ్యుమెంట్లు పోయేవాళ్ళు కూడా తలకాయ లేకుండా పోతున్నారు. వాడేదో ప్రశ్న అడిగితే వీడేదో జవాబు చెప్తాడు. చెప్పాల్సిన జవాబు పూర్తిగా చెప్పాలి. ఒక్క ప్రశ్నకి ఎంత పెద్ద జవాబు ఉంటుందో తెలుసా? నేను చెప్తా వినండి. రాజ్యాంగము అనగా ఏమీ వివరించుము. దీనికి అంతెక్కడుందండి? ఒక రాజ్యాంగం అనే పదానికి అంతుంటే దేవుడు అనే పదానికి ఎంత ఉండాలా? కాబట్టి మన మిడిమిడి జ్ఞానంతో బైబిల్ని తిరగేసి ఇక్కడ ఈ వచనం ఉంది, అక్కడ ఆ వచనం ఉంది అని చెప్పబాకండి. దాని యొక్క ఇంటర్జెక్షన్ కండిషన్స్ ఏంటో పరిశీలించాలి. ఆ కాంట్రడిక్టరీ రైజింగ్కి కావలసినటువంటి కాన్సెప్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. అందుకని అన్నాడు, ఈ ప్రేరణ మిమ్మల్ని పిలిచిన మన వల్ల కలగలేదు. గో బ్యాక్ టు ద లా. మళ్ళా వెనక్కి తిరిగి ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళటం దేవుడు ఒప్పుకోడు. వన్స్ గాడ్ ఫ్రీడ్ ద హ్యుమానిటీ ఫ్రమ్ ద సిన్, గాడ్ విల్ నెవర్ అలౌ ద పీపుల్ టు బీ అండర్ ద సిన్. మానవులు తిరిగి పాపం కింద ఉంటానని దేవుడు ఒప్పుకోడు. అందుకే ధర్మశాస్త్రం తొలగించి పారేశాడు, ధర్మశాస్త్రం తీసి పారేశాడు, కొట్టేశాడు, చెరిపేశాడు. మీ మెసేజ్ బాక్స్లో ఒకసారి డెలీట్ కొట్టిన తర్వాత కనబడతాయా? అంతే. యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ అగైన్. మళ్ళీ కనుక్కోలేవు దాన్ని. నీటి మీద రాత లాంటిది, చెరిగిపోయిన పాపం. దీన్ని గురించిన బోధ జరగటం లేదు. ఈ బోధ బయటికి రావాలా. ఇది దేవుని యొక్క వాక్యములోని వాస్తవ బోధ. దాని స్థానంలో ఈ ఉపవాస ప్రార్థనలు వచ్చి పడ్డాయి, ఈ సంబరాలు వచ్చి పడ్డాయి, రకరకాలు వచ్చాయి. మారుమనసు పొందమని రక్షణలో ఉన్న గొప్పతనాన్ని వర్ణించే బోధలు లేకుండా పోతున్నాయి.
నేను ముగిస్తున్నాను. బోధకులకు కఠినమైన తీర్పునది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సత్య సువార్తను సరిగా విభజించి ప్రకటించే వారిగా అనేకులను చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాహసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.